హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్. వితౌట్ బాస్మతి రైస్ లేకుండానే మన ఇంట్లో ఉన్న బియ్యంతోనే బగారా రైస్ వేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా 1 కప్పు వరకు బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యాన్ని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన బియ్యాన్ని అందులో ఉన్న వాటర్ని వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో ఒక 3 చెంచాల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే బగారా ఆకు అలాగే హోల్ గరం మసాలాని వాటిని అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకొని అందులోనే పుదీనా అలాగే 3 వరకు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ క్యారెట్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. వీటిని అన్నింటినీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. అలాగే పచ్చి బఠానీ ముందుగా పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మరోసారి కలిపేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తొందరగా కుక్ అవ్వడానికి. మరోసారి గరిటెతోని అలా తిప్పేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. అంతే, ఒక 2 మినిట్స్. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. అలాగే ఇందులోనే ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి. చూడండి, మళ్ళీ ఇంకో 1 మినిట్ వరకు వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గనివ్వండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పుకి అంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీకు తక్కువ అని అనిపిస్తే 2 గ్లాస్ అన్న తీసుకోవచ్చు. అప్పుడే రైస్ అనేది పుల్లగా వస్తుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, మరోసారి కలిపేసుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరోసారి కలిపేయాలి వీటన్నింటిని. ఇప్పుడు ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మగ్గనించుకోండి. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పొంగు వచ్చింది కదా, ఇప్పుడు మరోసారి కలిపేసుకొని చూడండి ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు
బాగా మగ్గనివ్వండి. ఇదిగో ఇలా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ బాగా రైస్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వచ్చాక ఇప్పుడు మరోసారి కలిపేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని అలాగే కొత్తిమీరని కూడా పైనుంచి వెళ్ళి వేసుకోవాలి. 2 to 3 minutes వరకు మగ్గనిస్తే రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి వెళ్ళి కలర్స్ ఏమన్నా ఉంటే కలర్స్ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి మీ దగ్గర లేకపోతే. అంతే, 1 minute. ఇప్పుడు కలరు కొత్తిమీర అంతా వేసాం కదా, అదంతా బాగా మగ్గనివ్వండి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. రైస్ అనేది రెడీ అయిపోతుంది. వితౌట్ బాస్మతి రైస్, మన ఇంట్లో ఉన్న రైస్తోనే మనం ఇలా బగారా రైస్ని చేసుకోవచ్చు. చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో. నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో. మన దగ్గర బగారా రైస్ అనేది మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు. హోటల్స్లో కంటే మన చేతితో మనం చేసుకున్న వంటనే చాలా బాగుంటుంది. ఈ బగారా రైస్లోకి మటన్, చికెన్ బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ఈ బగారా రైస్ని ట్రై చేసి చూడండి.